అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల సమగ్ర అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం సత్యవేడు ఎంపీడీఓ కార్యాలయంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే గ్రామాల్లో వీధులు, శ్మశాన వాటికలు, వాటికి రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే అధికారులు ప్రజాప్రతినిధులకు సూచించారు. సత్యవేడు దళితవాడలో అగ్నికి ఆహుతై ఇల్లు కోల్పోయిన పుష్పరాజ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా బియ్యం, నిత్యావసర వస్తువులు, 5,000 నగదు ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తీసుకెళ్ళా పోయింది హెల్త్ సెంటర్ కానీ, రైతు భరోసాలు కానీ, సచివాలయం కానీ అయిపోయిందని చేసేది. అట్లే ఈ డ్రైనేజ్ దీన్ని కూడా చేశారు కదా, కాంట్రాక్టర్ ఓపెన్ చేయించండి. మరి ఆ ఏరియా ఎంపీలు ఉన్నారు, సర్పంచ్ కూడా పోయినారు, ఎంపీలు ఉన్నారు, మధ్య చేయించు ఎందుకు అనుకుంటారు. ప్రామిస్ చేశాడు. సత్యవేడు విజయవాడ బస్సులో ఇస్తానికి ప్రామిస్ చేశాడు. తెలుసుకున్న బాధ్యత నీది, అది నడిపించే బాధ్యత ప్రజలు. అది చేస్తే నీకు మంచి మనం బస్సు పెట్టమే కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండా, ప్రయాణం ఇబ్బంది లేకుండా బస్సు అయితే వేసారన్న స్టాపింగ్ కూడా ఆపడం లేదు. ఫ్రీ బస్ అనేసి ఆగి ఎక్కించుకొని పోవడం లేదు. వాళ్ళ ఇష్టంలో ఆపినట్టుగా ఆపి వేస్తారన్నారు. ఎక్కడైనా స్టాపింగ్ కూడా మనుషులు వచ్చారు, ఆపి ఎక్కించుకొని పోవడం లేదు. మనిషి చేయకుంటే బస్సు అయితే ఎక్కడ ఎక్కించుకోలేదు. విద్యుత్ కానీ, నీళ్లు కానీ, కోర్సు కానీ చేయగలిగితే రాదు. మంచి ప్రభుత్వానికి మంచి చేస్తారు. మీ గ్రామం నుంచి కూడా మీ రిప్రజెంట్ కావాలా, ఎవరికి పట్టేయాలా, ఎవరికి పట్టేయకూడదు. ప్రభుత్వం పట్టాలు కొన్ని గతంలో పెట్టుకొని కోరికలు చెల్లించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 3 సెంటర్ అన్నారు, టౌన్లో 2 సెంటర్ అన్నారు. ఇది పరిశీలించడానికి కొంచెం టైం పడుతున్నది. ఎక్కడ జాగ్రత్తలో మన కావాల్సిన అన్ని ప్రాంతాల్లో సైట్లు కాబట్టి తప్పకుండా ప్రభుత్వ పరంగా ఇల్లు లేని వారికి ఎంఆర్ఓ పట్టా ఇస్తేనే కడాల్సి మీరు మనం మాట్లాడండి. మీరు ట్రాకప్ చేయాలా, కావాలా, ఇల్లు కట్టించే ఇంతవారికి కాదు. కాబట్టి ఈ వాక్యంలో సూపర్లో ఎమ్మని అభివృద్ధిమను వారు ఎంత పని ఉన్నా, ఎంత ఇదిన్నా కూడా పట్టాలు ఇచ్చేది ఇల్లు చేసేస్తారు. నాలెడ్జ్ లేదు, వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా. కాబట్టి తప్పకుండా మనం తీసుకుపోయేదానికి ముందుండాలి. ఇది బ్యాక్ పోకూడదు. అభివృద్ధి కార్యక్రమంలో సంక్షేమంలో మనం ముందుండాలి. కాబట్టి అందరికీ అధికారులను మనం చేస్తున్నాం. మనం ఈ ప్రాంతవాసిగా మనందరూ కూడా కలిసికట్టుగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకోవడానికి మీరందరూ సహకరిస్తారని. ఇదేమి విరోధులు కాదు. వీళ్ళు ఏదో అడిగినారని కాదు. సభలో రెక్టిఫై చేసుకోండి. మీ అధికారులు ప్రమాణంగా ఉన్నారు. కలెక్టర్ ఏదైతే ఇన్వైట్ చేస్తున్నాడు, రెస్పాండ్ అవుతున్నాడు. సీఎండీ రెస్పాండ్ అవుతున్నాడు, సీఎం రెస్పాండ్ అవుతున్నారు. కావాలనుకుంటా ఏదైనా తీసుకుంటే రెస్పాండ్ అవుతున్నారు. కానీ కింద స్థాయి ఎందుకు మీరు ఆలోచన చేసుకుంటున్నారు?
కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనందరం కలిసికట్టుగా అభివృద్ధి పథకంలో నడిపిస్తే భవిష్యత్తులో కూడా గౌరవ ఎంపీ గారిని ఎంపీ